ట్రంప్ ఎఫెక్ట్ అక్రమ చొరబాటుదారుల విషయంలో మాత్రం బాగా పనిచేసిందట. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గిపోయింది. దాంతో ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి. ఇది అనూహ్య మార్పును సూచిస్తోంది అన్నటువంటిది ప్యూ రీసెర్చ్ సెంటర్ డెమోగ్రాఫర్ జెఫ్రే పస్పెల్ మీడియాకు చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏడాది జనవరి నుంచి జరిగినటువంటి పరిణామాలు జూన్ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గింది. దాంతో ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్లకి నుంచి 51 మిలియన్లకు పడిపోవడం అన్నటువంటిది ఎవరూ ఊహించలేదు. అమెరికా జనాభాలో పనిచేసే వయసు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరగడం లేదు. అట్లాంటప్పుడు ఈ దేశానికి వలస నుంచే శ్రామిక శక్తి లభిస్తుంది. ఈ శ్రామిక శక్తి పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ కష్టమే అంటూ జెఫ్రే అభిప్రాయపడ్డారు. సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలో ప్రవేశించే వాళ్ళ సంఖ్యను కట్టడి చేసేందుకు బైడెన్ హయాంలో చర్యలు తీసుకోవడంతో 2024 నుండి ఈ మార్పు కనిపిస్తున్నప్పటికీ ట్రంప్ కఠిన వైఖరితో అది భారీగా పెరిగింది. అనధికార వలసల సంఖ్య కూడా తగ్గిందని నివేదిక చెబుతోంది. మాస్ డిపోర్టేషన్లు బహిష్కరణ తప్పించేందుకు ఉన్న రక్షణలు తొలగించడం కూడా ఈ సంఖ్య తగ్గడానికి కారణం అన్నట్టు విషయం చెప్పుకొచ్చారు.